చెప్తున్నావు నువ్వు? నమ్మలేకపోతున్నాను. చ చ చ చ చ చ. ఇవాళ ఉదయం కూడా నాకు ఫోన్ చేశారు. నేను గోవాకి రిటర్న్ వెళ్తున్నాను, మీరందరూ ఒకసారి ఫ్యామిలీతో రండి అని. ఆయన్ని మీరు చివరిసారిగా ఎప్పుడు చూసారు? ఇప్పుడే పార్వతి బర్త్డే రోజున. మన్మోహన్కి ఆయనకి ఏంటి సంబంధం? ఆయన్ని తనందుకు చంపాలి? అదే అర్థం కావట్లేదు. హత్య ఇంకెవరైనా చేసి ఉండొచ్చు కదా. లేదు, మన్మోహన్ ఒక టైప్ మనిషే, కానీ హత్య చేసేదాకా వెళ్తాడని నేను అనుకోవట్లేదు. అన్నట్టు నువ్వు ఆయన చివరిసారిగా ఎప్పుడు చూసావు? మా నాన్న చెప్పారు కదా అక్క బర్త్డే రోజున. అంటే ఆయన ఊరికి వచ్చిన తర్వాత నిన్ను కాంటాక్ట్ చేయలేదా? పిలిచారు. గోవా కేసు విషయంలో 2 రోజుల ముందు పిలిచారు. మరి ఇవాళ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడున్నారు, ఏం చేశారని నీకు అసలు ఏమీ తెలియదు? అసలు తెలీదు. కాదర్ చెప్పు. సార్, మన్మోహన్ జీవనంద తెలిసిన ఒప్పుకున్నాడు. ఇవాళ ఉదయం అతనున్న చోటుకెళ్ళి చూశాను. ఎక్కడ? క్రిస్టియన్ వ్యాలీ. క్రిస్టియన్ వ్యాలీయా? మెట్టుపాళయం ఇన్స్పెక్టర్ నీ విషయంలో చాలా ఆత్రంగా ఉన్నాడు. ఈ జాతకం మొత్తం ఇందులో ఉంది. ఇది తన చేతికిస్తే నమిలేస్తాడు. నేను అక్కడికి వస్తున్నా. ఎస్ సార్. అంకుల్, జీవానంద్ ఎక్కడ స్టే చేశాడో తెలిసింది, నేను అక్కడికి వెళ్ళొస్తాను. సరే, ఓకే. పాపం మంచి మనిషే, కానీ ఏ టైంలో ఎవరికి ఏం జరుగుతుందనేది ఎవరని చెప్పలేం కదా. హాయ్ రామావా. నువ్వెలా వచ్చావు? ఇందాక జీవానంద్ ఉన్న చోటు తెలియదని చెప్పు. నువ్వే కదా ఫోన్లో మాట్లాడుతూ క్రిస్టియన్ వ్యాలీ అన్నావు. అవును, ఇక్కడ నీకేం పని? జీవానంద గారు చాలా ఏళ్ళుగా తెలుసు, నాకెంతో హెల్ప్ చేశారు. మీ అందరినీ కలిపింది కూడా ఆయనే కదా. మీకంటే ఆయన గురించి నాకే బాగా తెలుసు. నేనుంటే హెల్ప్ అవుతానని వచ్చాను. అది మాత్రమేనా, లేదా ఇక్కడ నీకు సంబంధించింది ఏమైనా ఉందా? రే, ఈ హత్య నాకంట కడదాం అనుకుంటున్నావా? ఈ రోజంతా నేను ఇంట్లోనే ఉన్నా, కావాలంటే అమ్మని అడుగు. ఇవాళే జీవనం చనిపడే నీకెలా తెలుసురా? ఏంట్రా పోలీస్ ఆఫీసర్ అయి ఉండి నువ్వు ఇలా? మా నాన్న చెప్పారు కదా ఉదయం జీవానంద్ ఫోన్ చేశారని. నేను రావడం నీకు ఇష్టం లేదనుకుంటా, వెళ్తానులే. చాలా కష్టపడి వచ్చి ఉంటావు రా. మొత్తం అంతా చెక్ చేయండి, ఏది మిస్ కాకూడదు. ఎస్ సార్. అది పోలీసుల పని, వాళ్ళు చూసుకుంటారు. మన్మోహనే చంపేసి ఉంటాడని నమ్ముతున్నావా? నాకేం తెలుసు, నువ్వు నమ్మలేదని మాత్రం తెలుస్తుంది. బట్ ఏం చేయాలి? దొరికిన ఆధారాలన్నీ నీకు వ్యతిరేకంగానే కదా ఉన్నాయి. మన్మోహన్ని ఎంక్వైరీ చేసినప్పుడు జీవానంద్ ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని అతను ఇక్కడికి పిలిచారు. వచ్చినప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు. నేల మీద ఈ బ్లడ్ని మాత్రమే చూశాడు. ఆ టైంలో బయట ఒక గ్రే కలర్ కారు వెళ్ళడం చూశాడు. దాని నెంబర్, మోడల్ ఏది చూడలేదని చెప్తున్నాడు.
సో అతను రావడానికి ముందు ఇక్కడికి ఎవరో వచ్చి వెళ్ళారు. అవును, మీ ఇంట్లో కూడా ఒక గ్రే కలర్ కారు ఉంది కదా? అవునరా, నేనే చంపాను. వాడితో కలిసి చెప్పాడు, నువ్వు నమ్మావు. అప్పుడు ఎందుకు పోలీసులు పట్టుకున్నప్పుడు జీవనానంద్ ఎవరో తెలియదు అన్నాడు? భయంలో ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు. ఆ, సడన్గా కారు డిక్కీలో డెడ్ బాడీని చూసిన భయంలో తెలియదని చెప్పుంటాడు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. సార్ ఏంటి? సార్ క్యాష్. బాబాయ్, గ్లౌజ్ ఎక్కడ? బండిలో ఉంది సార్. తీసుకురండి. ఓకే సార్. ఈ జాతకం మొత్తం ఇందులో ఉంది. ఆ ఫైల్ ఎక్కడుంది? అయ్యా అయ్యా, ఏంటి సింగరం బాబాయ్? అయ్యగారు లేరమ్మా? ఫోన్ కూడా చేశాం, కలవట్లేదమ్మా. అమ్మ నాన్న మధురై వెళ్తున్నారు, ఫ్లైట్లో ఉండుంటారు. ఏమైంది అమ్మా అది చెప్పండి బాబాయ్. చెప్పు.